ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. మనుషులు కాదు, మనుషులు పుట్టించిన మార్గాలు కాదు త్రోవ చూపేది. దేవుని యొక్క వెలుగు మరియు సత్యము మనకు త్రోవ చూపేది. ఇదిగో, సంవత్సరంలో చివరి రోజుకి వచ్చేసాం. మరలా రేపు నూతన సంవత్సరం. ఈ సంవత్సరం అంతా ఏ త్రోవలో నడిచావో, ఎవరు చూపిన మార్గంలో నడిచావో, లేక నీకు నచ్చిన నువ్వు మెచ్చిన త్రోవలో నడిచేసావేమో. కానీ నువ్వు సరైన త్రోవలో నడవాలంటే దేవుని యొక్క వెలుగు నీకు ఎంతైనా అవసరం. ఆయన యొక్క సత్యము, సత్య మార్గము నీకు ఎంతైనా అవసరం. నీ జీవితంలో సక్సెస్ చూడాలంటే, నువ్వు మరణించక దేవుని యొద్దకు చేరాలంటే ఆయనే మార్గము. ఇప్పటి వరకు వెంబడించిన ప్రతి త్రోవను విడిచిపెట్టి సరైన త్రోవలో నడిపే దేవుణ్ణి హత్తుకో. ఇదిగో, నీ కోసం నా దేవుడు తన వెలుగును సత్యమును బయలుదేరజేయుచున్నాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.